ప్రమాదం జరిగింది గురించి నేను ఈరోజు అమరావతి హైకోర్టుకు వచ్చి జడ శ్రావణ్ గారి మీద బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకంటే నన్ను మోసం చేశారు. 1.5 లక్షలు డబ్బులు తీసుకొని నాకు కేసు చేస్తామని చెప్పేసి అతను అడ్వకేట్ అని నేను నమ్మి వచ్చాను. కానీ ఇక్కడ బార్ కౌన్సిలింగ్కి వచ్చిన తర్వాత అతను అడ్వకేట్ కాదు, నాన్న అడ్వకేట్ అని చెప్పి ఇక్కడ అందరూ అన్ని రకాలుగా చెప్తున్నాను అతని గురించి. బయటగానే మేమైతే నమ్మి మోసపోయి జడ శ్రావణ్ కుమార్ ప్రతి మోసపోయి ఇప్పుడు ఇంకెవరు కూడా నాలాగా ఎవరు నమ్మి అతని దగ్గర కేసు తేవడంగా అతను అసలు అడ్వకేటే కాదు. దయచేసి జడ శ్రావణ్ కుమార్ని ఎవరు నమ్మొద్దు. అతను బ్యాడ్ క్యారెక్టర్ కూడా. మిత్రులారా, నెల్లూరుకి సంబంధించినటువంటి కర్ర జయమ్మని వీడు ఏ విధంగా మోసం చేసిండో మీ అందరు కూడా వీడియో చూసిర్రు. ఇదే పరిస్థితి. కర్ర జయమ్మ ఈరోజు అమరావతిలో బార్ కౌన్సిల్లో కంప్లైంట్ కూడా ఆ అమ్మ ఇవ్వడం జరిగింది. వీడు అడ్వకేటే కాదు, వీడు నాన్నగారు అడ్వకేటు, వీడు డూప్ సర్టిఫికేట్లు పెట్టి అడ్వకేట్ అని చెప్పి పైసలు వసూలు చేస్తాడు అందరి దగ్గర. వీడిని ఎవరు నమ్మొద్దు. నేను ఇప్పటికే తెలియక నమ్మి 1.5 లక్షల పైసలు వీనికి ఇచ్చి నేను మోసపోయినాను, నాలాక ఎవరు మోసపోవద్దు అని చెప్పి కూడా ఆ జయమ్మ చెప్తుంటే మనందరం కూడా ఇప్పుడు విన్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ గొర్రెలు ఎవరైతే ఉన్నారో, గొర్రెలు అంటే మీకు అర్థమై ఉంటుంది, ఈ గొర్రెలు ఎవరైతే ఉన్నారో ఈ గొర్రెలు మొత్తం కూడా వీళ్ళ కిందున్న గొర్రెల దగ్గర కోట్ వేసుకొని వాళ్ళ ముందుకు పోయి ఒక 4 పేపర్లు తీసుకొని నేను అడ్వకేట్ని, నేను అది చేస్తా ఇది చేస్తా, ఆ తూట వెలుస్తా ఈ తూట వెలుస్తా అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకుంటా కిందున్న గొర్రెలని కన్ఫ్యూజ్ చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి ఈ విధంగా ఇబ్బంది పెడతారు. జడ శ్రవణ్ కుమార్ ఎవడైతే ఉన్నాడో అడ్వకేట్ అని చెప్పుకుంటా బ్రోకరిజం చేసుకుంటా మొత్తానికి కూడా ఎక్కడ పడితే అక్కడ అన్ని చర్చిల దగ్గర నేను అడ్వకేట్ అని చెప్పి అందరి దగ్గర కూడా పైసలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి రోజు ఏర్పడ్డది. ఇప్పుడు మనం ఆధారాలు లేకుండా మాట్లాడితేనేమో అట్లా మాట్లాడారు ఇట్లా మాట్లాడారు అంటారు. బలమైన ఆధారాలు చూపించి మాట్లాడితే మాత్రం దీనికి సమాధానం ఉండదు. ఆ అమ్మతో ఎవరో చేపించారు అని చెప్పి మళ్ళీ కథ వెళ్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు గొర్రెలల్లో నెంబర్ 1 గొర్రెలు వీళ్ళే. కాబట్టి వీళ్ళకి వచ్చిన ఐడియాలు, వీళ్ళకి వచ్చిన ముందు ఆలోచనలు ఎవరికి రావు. ఎందుకంటే పొద్దుగాలు లేస్తే ప్రజలని మోసం చేయాలి, ప్రజలను తప్పుదోవ పట్టియాలి. వీళ్ళ పని మొత్తం ఇదే. టోటల్ రాక్షసుడు అయినటువంటి ఒక రావణ్ జోసఫ్ ఎవడైతే ఉన్నాడో, ఒక సైకో ఎవడైతే ఉన్నాడో, ఒక చీడపురుగు రావణ్ అనేటోడు ఎవడైతే ఉన్నాడో, ఒక ఫేక్ సర్టిఫికేట్ గాడు రావణ్ అనేటోడు ఎవడైతే ఉన్నాడో, వీని చుట్టూ వాడు ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పి వీడు కూడా నీ కూడా ఫేక్ సర్టిఫికేట్నే అని చెప్పి వీడు కూడా వాని చుట్టూ తిరుక్కుంటా ఈరోజు డ్రామాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా ఈరోజు కనిపిస్తుంది. వీనిపైన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ వారు కూడా వీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను తెలంగాణ జనసేన పార్టీ తరపున ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ కర్ర జయమ్మ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మకి ఎంబడే తీసుకున్న డబ్బులు 1.5 లక్షల డబ్బులు ఏవైతే తీసుకున్నావో ఆ డబ్బులు ఎంబడే అమ్మగారికి ఇచ్చి అమ్మకి కాళ్ళు మొక్కి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం జడ శ్రవణ్ కుమార్ ఆ అమ్మతోనే చెప్పుల దండని మెడలేపించి ఊరేగింపుతామని చెప్పి కూడా నీకు ఈరోజు జనసేన పార్టీ తరపున నీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇలాంటి ఫేక్ అడ్వకేట్లు, ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్లతోని ఇలాంటి చిల్లరమ్మల చేసే గొర్రెలు చాలా మంది ఉంటారని చెప్పి కూడా మనకి ఈరోజు జయమ్మ కంప్లైంట్ చేయడంతో మనందరికీ కూడా తెలిసింది ఈరోజు.